హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి హ్యాండ్ కటింగ్లో మనము కంప్లీట్గా అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. బోలెడ్ అనే టిప్స్ కూడా తెలుసుకున్నాం. అది ఏంటి అంటే బిగినర్స్ 4 అతుకులు అయితే వేస్తారు. హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు 4 అంటే 2 పీసులకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలానే 4 అతుకులు వేస్తారు కదా. ఆ 4 అతుకులు వేయకుండా ఎలా కట్ చేసుకోవాలి, ఇంకొకటి ఏంటంటే మనకి షోల్డర్ దగ్గర గుల్లలుగా ముడతలుగా వస్తాయి, సంఖ భాగంలో కూడా మనకి ముడతలు వస్తాయి. అలానే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 3 ఇంచ్ ప్రతి ఇంచుకి మనం తీసుకుంటాం కదా, ప్రతి దగ్గర కూడా పొడవు నుంచి 3 ఇంచు డౌన్కి తీసుకుంటాం కదా. అంత కాకుండా ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎలా వస్తుంది ఏంటి అని కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ లైనింగ్ అయితే నేను ఈ విధంగా లైనింగ్ ఫోల్డింగ్నే నేనైతే చూపిస్తున్నాను చూడండి. షాప్లో అలాగా మనం కొనేసి తెస్తే ఇదే ఫోల్డింగ్లో అయితే ఉంటుంది. ప్రతి వీడియోలో మనము లైనింగ్ ఫోల్డింగు, శారీ ఫోల్డింగ్ అని నేను చెప్తూ ఉంటాను కదా. దీన్నే లైనింగ్ నిడువుగా ఫోల్డింగ్ ఉంటే లైనింగ్ ఫోల్డింగ్ అంటాము. అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ లైనింగ్ ఫోల్డింగ్ ఎంతైనా అవ్వని ఇదే విధంగా 4 మడతలుగా ఫోల్డింగ్ అయితే చేస్తారు లైనింగ్ని. ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు అలానే సంఖ భాగంలో లూజు ఈ విధంగా అయితే మనము తీసుకుంటారు అనమాట. తీసుకునేటప్పుడు ఈ లూజ్ అనేది మనకి అన్ని కొలతలు అయితే నీట్గా వస్తాయి. సంఖ భాగంలో లూజ్ వచ్చేసరికి ఇక్కడ 8.5 9 ఇంచుల కంటే కొద్ది కూడా ఎక్కువ రాదు. ఇంకా కొద్ది సింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా 8.5 ఎగ్జాక్ట్లో అయితే మనకి 4 మడతలుగా అయితే 8.5 వస్తుంది. అయితే బిగినర్స్ ఏం చేస్తారు, ఈ 8.5 చిన్న సైజు వాళ్ళకి, సన్నగా ఉండే వాళ్ళకైతే సరిపోతుంది, కానీ నార్మల్ వాళ్ళకి, మీడియం వాళ్ళకి, పెద్ద వాళ్ళకైతే అసలే సరిపోదు. ఆ విధంగా ఉంటుంది కాబట్టి 4 అతుకులు అయితే వేస్తారు. ఆ 4 అతుకులు వేయడంలో కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఆ 4 అతుకులు వేసాక వాటికి లెవెల్ చేసుకోవడం కరెక్ట్గా రాదనమాట. అలా లెవెల్ చేయకపోతే అవి హెచ్చు తగ్గు, బ్యాక్ సైడ్ ఎక్కువ, ఫ్రంట్ సైడ్ తక్కువ, సంఖ భాగంలో ముడతలు, ఇంకా బోలెడన్ని ఇలాంటివి అయితే వస్తుంటాయి. అవన్నీ రాకుండా ఇప్పుడు చూడండి కంప్లీట్గా నేను లైనింగ్ అయితే ఓపెన్ అయితే చేసేసాను. ఓపెన్ చేసేసి నిడువు ఫోల్డింగ్లో ఉండే క్లాత్ అడ్డంగా ఫోల్డింగ్ చేస్తున్నాను. అడ్డంగా అంటే మనం శారీస్ ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తామో అదే విధంగా అయితే ఫోల్డింగ్ చేశాను. మనం ప్రతి వీడియోలో ఇదే విధంగా చేస్తాము, బట్ దీంట్లో కొన్ని టిప్స్ అయితే నేనైతే చెప్తాను చూడండి. అందుకే నేను స్కిప్ చేయకండి అని అంటున్నాను. బిగినర్స్కి అయితే వివరంగా లోతుగా అయితే చూపిస్తాను. అయితే మనకి హెచ్చు తగ్గు లేకుండా ఎటువైపు అయినా మనం హ్యాండ్ తీసుకోవచ్చు. అక్కడైతే క్రాస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ క్రాస్ లేదు హ్యాండ్కి అని చెప్పేసి నేను ఇటైతే మార్చాను. సమానంగా పెట్టండి. ఇటు సైడ్ వచ్చేసి మనకి కోరంచు గట్టంచు అంటారు చూడండి. కోరు గట్టు ఏదో అంటారు, గట్టంచు కోరంచు. అయితే ఆ అంచు సైడ్ అయితే మనకి ఇక్కడ హ్యాండ్ అనేది వస్తుంది, హ్యాండ్ లూజ్ అనేది వస్తుంది. ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసి బయట వైపు ఓపెన్ పెట్టి మన వైపు ఫోల్డింగ్ ఉండేటట్టు చూడండి. 4 లేయర్లు సమానంగా వేసేటట్టు చూడండి. అలా చూసుకుంటే ఇక్కడ మనకు ఎంత వెడల్పు వస్తుంది అనేది మనము క్లాత్ చూసుకుంటే అక్కడ ఆ విధంగా అయితే మనకి 8.5 9 వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసరికి మనకి 10.5 పావు తక్కువ 11 అంత అయితే వెడల్పు అయితే వస్తుందన్నమాట. చాలా వెడల్పు అయితే పెరుగుతుంది, సరేనా. 10.5 పావు తక్కువ 11. మనం మీడియం సైజుకి అయితే అస్సలు అతుకులు అయితే అస్సలు పడవు. పెద్ద సైజు అయ్యేటప్పుడు ఒక 1 ఇంచ్ అలా అతుకులు అయితే పడతాయి. 1 ఇంచ్ 1.5 అంటే మనకి ఇక్కడ సంఖ భాగంలో లూజు 11.5 12 ఉంటేనే పడతాయి. లేదు అంటే మనకి 10.5 పావు తక్కువ 11 ఉంటే అస్సలు పడవన్నమాట, సరేనా. ఈ విధంగా చూసుకోండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు 1 మీటర్ లైనింగ్ తీసుకున్నారు కాబట్టి ఇలా అడ్డంగా మడత పెట్టారు, మీకు విడత పెరిగిందా అని. అయితే మీడియం సైజు వాళ్ళు కూడా ఎల్బో హ్యాండ్స్ కట్ చేయాలంటే 1 మీటరే కదా మనం తీసుకుంటాము, కాబట్టి అలా ఎల్బో హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోండి. చిన్న సైజులకి మనకి 80 పాయింట్ తీసుకున్నా మనకి అంతే వస్తుంది. మనకి 80 కాదు 1 మీటర్ తీసుకోండి, ఆ ఫోల్డింగ్లో అంతే వస్తుంది. చిన్న సైజుకి మనకు సరిపోద్ది అనమాట. మీడియం పెద్ద సైజుకి ఈ విధంగా మీరైతే ఈ ట్రిక్ పాటించండి. ఇప్పుడు ఆది బ్లౌజులో మనము సంఖ భాగములో షోల్డర్ నుంచి లాస్ట్ ఖర్చు వరకు, హ్యాండ్ ఖర్చు వరకు ఒకసారి కొలుసుకుందాం. కొలుసుకుంటే ఆది బ్లౌజులో నాకు 11.5 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి 10.5 పావు తక్కువ 11 అయితే వచ్చింది కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే లోపలికైతే తీసుకుంటున్నాను క్లాత్లో. అయితే
కింద పెట్టే క్లాత్ కరెక్ట్గానే ఉంచుకొని పైన క్లాత్ మాత్రమే మనం జరపాలి. మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఆ క్లాత్ మాత్రమే జరిపితే మనకి ఆ 1 ఇంచ్ క్లాత్ కూడా అతుకులు కూడా 2 అతుకులే పడతాయి. అలానే 2 పీసులు పైన పీసులకే పడతాయి. అవి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుందన్నమాట. సరేనా? కిందకి ఏమైనా హెచ్చు తగ్గు లేకుండా ముందైతే మనము సమానంగా కట్ చేసుకోవాలి. కిందకి హెచ్చు తగ్గు ఉన్నా సరే మనకి సంక భాగంలో గుల్లలు ముడతలు ఇలాంటివి అయితే వస్తాయి. కాబట్టి క్రాస్ లేకుండా కింద కూడా కరెక్ట్గా మనము కొలుసుకోవాలి. ఇలా హ్యాండ్ని కంప్లీట్గా సీదాలో కాకుండా ఉల్టాలో ఇలా పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుండి ఇంకొకసారి ఆర్మ్ హోల్ లూజ్ కొలుసుకోండి. అలానే హ్యాండ్ లూజ్ ఖర్చుతో కలిపి కొలుసుకోండి. హ్యాండ్ పొడవు కూడా కుట్లు వరకు, కుట్ల నుంచి ఈ లాస్ట్ వరకు ఈ విధంగా కొలుసుకోండి. అయితే మనకి ఎంత వచ్చిందో చూసుకొని హ్యాండ్ పొడవులో వచ్చేసి మనము ముందైతే హ్యాండ్ లూజ్ అయితే పెట్టుకుందాము. హ్యాండ్ లూజ్ మనకి 9.5 వచ్చింది. చూడండి, హ్యాండ్ లూజే మనకి 9.5 వచ్చింది. 9.5 ఖర్చుతో కలిపి వచ్చింది కాబట్టి తీసుకొని ఒక 1.5 వచ్చేసి నేను ఖర్చు పాయింట్ను మార్క్ చేసుకోను. హ్యాండ్ పొడవు కూడా మనకి 9.5 వచ్చింది. ఆ 9.5కి మనము బోర్డర్ ఉంది కాబట్టి బ్లౌజ్కి 1 ఇంచ్ ఎక్కువ కలిపేసి 10 ఇంచీలకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇక్కడ పైన వచ్చేసి 10.5కి మార్క్ చేయకుండా ఇక్కడ 10.5కి స్టార్టింగ్లో మార్క్ చేసుకొని ఈ 10.5 ఇక్కడ పెట్టేసి 3 ఇంచ్ డౌన్లో మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీకు బాగా ప్రాక్టీస్ ఉందంటే ఈ విధంగా చేసుకోండి. లైన్స్ కొట్టడము ఇలా అయితే మీకు కొద్దిగా లేట్ అయితే అవుతుంది. కాబట్టి మీరు బిగినర్స్ అయితే లైన్స్ కొట్టుకోండి. మీకు బ్లౌజ్లో రౌండ్స్లో మీకు ప్రాక్టీస్ ఉందంటే లైన్స్ ఏం అవసరం లేదు. చూడండి, స్టార్టింగ్లో ఒక 1.5 చేశాను, ఇటు ఖర్చు దగ్గర ఒక 1.5 చేశాను. ఈ విధంగా రౌండ్ తీసుకుంటే ఈజీగా మీకు అయితే అయిపోతుంది. అయితే మీరు బిగినర్స్ అనుకోండి, మీరు ఈ విధంగా తీసుకుంటే మీకు రౌండ్స్ కరెక్ట్గా రాదు. ఇటు సైడ్ కూడా 10.5కి మార్క్ చేసుకోండి. స్టార్టింగ్లో 10.5 ఉంది కదా, ఇటు సైడ్ 10.5కి, డౌన్లో 3 ఇంచ్. సరేనా? డౌన్లో అయితే 3 ఇంచ్ తీసుకున్నాము. ఈ 10.5 మార్కింగ్ అయితే మనకి హ్యాండ్ పొడవు ఇక్కడైతే మనకి తెలుస్తుంది, హ్యాండ్ ఇంత పొడవు ఉంది అని చెప్పేసి. ఇప్పుడు డౌన్లో 3 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, పైనుంచి 3 ఇంచ్ అనమాట. అలా మార్కింగ్ చేస్తే మనకి అక్కడ సంక భాగంలో లూజ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఖర్చు పాయింట్ని లూజ్ పాయింట్ని మార్క్ అయితే మనం చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఎందుకు తీసాము, 1.5 ఇంచ్ ఎందుకు తీసాము అంటే ఆ 1.5 ఫ్లాట్గా ఉండి అక్కడ నుండి మనకి రౌండ్ కరువు తిరగాలి. కానీ బిగినర్స్ స్టార్టింగ్ నుండే తీసేస్తూ ఉంటారు. కాబట్టి స్టార్టింగ్ నుండి తీయొద్దు. స్టార్టింగ్ నుండి తీస్తే అక్కడ మనకి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు అంటే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి గుల్లలుగా ముడతలుగా వచ్చేసి మనకి అసలు నీట్గా అసలు హ్యాండ్ అనేది కూర్చోదనమాట. అసలు నీట్గా హ్యాండ్ కూర్చోదు. కాబట్టి మ్యాక్సిమము 1.5కి కొద్దిగా ఎక్కువగానే ఉండాలి కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. అక్కడ విడతైతే అలా పెట్టండి. అక్కడ నుంచి మనం రౌండ్ తీసుకోవడానికి చాలా ఈజీ అయితే ఉంటుంది. అయితే ఖర్చు పాయింట్లో ఇక్కడ నేను ఎందుకు 1.5 తీసాను అంటే మనము హ్యాండ్ కంప్లీట్ అయ్యాక మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్తో హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, జాయింట్ చేసేటప్పుడు ఈ ఇక్కడ మనకి కుట్లు వరకు లూజు వరకు వచ్చేసరికి ఏమంటే ఒకటి వెనక్కి ఒకటి ముందుకి, అంటే బ్యాక్ సైడ్ బిగినర్స్ అయితే లాస్ట్కి తీసేస్తూ ఉంటారు, ఫ్రంట్ సైడ్ ఏమంటే అక్కడికి తీస్తారు. అలా తీసేటప్పుడు ఎక్కువ తక్కువ అయితే మనకి వస్తుందన్నమాట. చాలామంది హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఒక ప్లస్ గుర్తులాగా లేకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంటుంది. మీరే అబ్జర్వ్ అయితే చేసుకోండి, మీ బ్లౌజులకి మీరే చేసుకోండి. అలా చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఖర్చు పాయింట్ పర్టికులర్గా మార్క్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా అయితే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కుట్లు వరకు సమానంగా ఉంటాయి, ముడతలు కూడా రాకుండా ఉంటుంది. అలానే బిగినర్స్ అయితే రౌండ్ తీయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సరేనా? అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే తీసుకోవాలి. రౌండ్ తీసేటప్పుడు కూడా అక్కడ ఇలా కట్ అయినట్టు రాకూడదు, రౌండ్ టైప్లో మనకి రావాలి. సరేనా? అయితే ఫ్రంట్ సైడ్ తీసేటప్పుడు 1/2 ఇంచ్ అయినా మీరు తీసుకోవచ్చు. మీకు ముడతలు బాగానే ఉన్నాయి, బాగా వస్తున్నాయి అంటే అక్కడ 3/4 ఇంచ్ అయితే తీసుకోండి. ఆ విధంగా చూసుకోండి. ఇంకా మీకు బాగా ముడతలు వస్తున్నాయి, గుల్లల్లాగా వస్తున్నాయి సంక భాగంలో అంటే హ్యాండ్ పార్ట్లో అంటే అప్పుడు మనము డౌన్లో 3 ఇంచ్ మార్క్ చేసాం కదా,
3 ఇంచ్ చేసేటప్పుడు 3 ఇంచ్ కాకుండా నెక్స్ట్ టైము 3.5 చేయండి, సరేనా? ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి దించేసేయండి. ఒక 1/2 ఇంచ్ కిందకి దించడం వల్ల ఏమంటే మీకు ఆ రౌండ్లు అనేది కొద్ది కిందకి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మీకు కరెక్ట్గా ముడతలు అలాంటివి రాకుండా నీట్గా ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నేనైతే 3.5కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ 3.5కి ఇటు లాస్ట్లో కూడా 3.5కి మనము మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ కూడా 3.5కి కొద్దిగా ఎక్కువగానే అంటే కిందకి డౌన్గానే ఉండాలి, ఇంకా తక్కువ అయితే ఉండొద్దు, సరేనా? 3.5కి కొద్దిగా ఒక 1/4 ఇంచు లేదంటే అర్ధ 1/2 ఇంచు ఇంకా ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా ఇలా రౌండ్స్ తీయడం వల్ల ఏమంటే మనకి కిందకి రౌండ్స్ అనేవి కిందకు వస్తాయి, హ్యాండ్ పార్ట్కి ఏమంటే వస్తాయి, వేస్టేజ్ సైడ్ ఏమో వెళ్ళవన్నమాట. అలా వెళ్ళకపోతే మనకి హ్యాండ్ పార్ట్ దుక్కే మనకి కటింగ్ అయ్యేటప్పుడు వేస్టేజ్ సైడ్ మనకి వేస్ట్ అయిపోయేటప్పుడు మనకి ముడతలు గుల్లలు లేకుండా బాగుంటుంది. ఇక్కడ ఖర్చు పాయింట్లో కూడా మనకి తక్కువగా విడత వస్తుంది, అంటే సంఖ భాగంలో చాలామంది ఎక్కువ విడత వచ్చేస్తుంది అంటారు. డీసెంట్గా నీట్గా బ్లౌజెస్ అంటే మంచిగా వేసుకునే వాళ్ళు ఏమంటే మాకు ఎక్కువ క్లాత్ అక్కడ ఖర్చు పాయింట్ ఎక్కువ వచ్చేస్తుంది, తక్కువ రావాలని కూడా మనకు క్వశ్చన్స్ వేస్తారు. అలాంటప్పుడు ఈ ట్రిక్ పాటించండి. చాలామంది ఏజ్డ్ వాళ్ళు ఏమంటే మాకు అక్కడ విడత తక్కువ రాకూడదు ఎక్కువ రావాలి అంటారు. అలాంటి వాళ్ళకి 3 ఇంచులు తీసుకోండి. లేదు అక్కడ ఖర్చు పాయింట్లో తక్కువ రావాలి, సంఖ భాగంలో హ్యాండ్ పార్ట్లో ఖర్చు పాయింట్లో తక్కువ రావాలి, ముడతలు లేకుండా నీట్గా ఫినిషింగ్ కరెక్ట్గా రావాలి అనుకుంటే ఇలా 3.5 పెట్టండి. 3.5కి కొద్దిగా ఎక్కువే పెట్టండి, తక్కువ పెట్టొద్దు. ఈ ట్రిక్స్ అయితే పాటించండి. 100% మీరు హ్యాండ్ పార్ట్లో అయితే చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ ఉంటుంది. అలానే ఖర్చు కరెక్ట్గా మనకి ప్లస్ ఆకారంలో అయితే వస్తుంది, ఒకటి వెనక్కి ముందుకి లేకుండా. అలానే షోల్డర్ దగ్గర గుల్లలు ముడతలు లేకుండా ఉంటుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ అయితే మీరు హ్యాండ్ పార్ట్లో అయితే పాటించండి. అలానే మన కొత్త ఛానల్లో వచ్చేసి మనం ఏం చేసామంటే హ్యాండ్స్ 4 సైజుల్లో అయితే కట్ చేసాం. పేపర్ కటింగ్, ఎల్బో హ్యాండ్స్ ఎలా చేయాలి, హాఫ్ హ్యాండ్స్ ఎలా చేయాలి, ఫుల్ హ్యాండ్స్ ఎలా చేయాలి, అలానే అలా 3/4 హ్యాండ్స్ ఎలా చేయాలని పేపర్ కటింగ్ కూడా ఉంది. అంటే చాలామంది బిగినర్స్కి ఏమంటే హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ అంటే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అని ఉంటుంది కదా, ఉంటుంది. అక్కడ ఎక్కడ వేరియేషన్ అయితే ఉంటుంది అనేది ఆ వీడియోలో అయితే మనం తెలుసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఆ వీడియో చూసినా మీకు ఫుల్ క్లారిటీ అయితే ఏ హ్యాండ్కి ఎలా తీసుకోవాలనేది చాలా ఈజీ ట్రిక్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ సమానంగా పీసులన్నీ కట్ చేసుకొని అలా వేస్టేజ్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే మనకి చిన్న అతుకు, జస్ట్ చిన్న అతుకు అయితే మనకి పడుతుంది. హ్యాండ్ పార్ట్ మనం కట్ చేసేటప్పుడు చూడండి ఎలా మనకి ఎంత నీట్గా అలా కరువులు చాలా నీట్గా అయితే మనకు అనిపిస్తుంది కదా, అదే విధంగా ఉండేటట్టు అయితే చూడండి. నేను దగ్గరగా కూడా చూపిస్తాను ఆ విధంగా. ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఎక్కువ కట్ చేసేటప్పుడు అవి కొన భాగాలు కొద్దిగా ఏదోలా మనకు అనిపిస్తాయి, అలా లేకుండా జస్ట్ మనకి గుర్తుగా కట్ ఉండాలి. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియోని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అలానే ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.